श्रीमात्रे नमः जय गुरु दत्तात्रेय नमः या देवी सर्वभूतेषु मातृरूपेण संस्थिताः नमस्तस्ते 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 नमो नमः महागणाधिपते नमः ऐं सरस्वती नमः शिवाय गुरुवे नमः जय गुरु दत्तात्रेय नमः యూట్యూబ్ ప్రేక్షకులందరూ కూడా నమస్కారం అండి. ప్రధానంగా ఈ యొక్క షష్టగ్రహ కూటమి పంచగ్రహ కూటమి యొక్క ప్రభావం అంతా కూడా వివిధ రాశుల వాళ్ళకి మేషాది ద్వాదశ రాశి వాళ్ళకి ఎటువంటి ఫలితాలు వస్తున్నాయో తెలుసుకుందాం. ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క షష్టగ్రహ కూటమి ఈ రోజున ఉగాది సందర్భంగా అంతా కూడా విశ్వవత నామ సంవత్సరంలో ఉగాది సందర్భంగా చైత్రమాసంలో అంతా కూడా ఈ 30వ తారీఖున ఈ యొక్క చంద్రుడి యొక్క మార్పు మేషరాశిలో మారడం వల్ల షష్టగ్రహ కూటమి నుంచి చంద్రుడంతా కూడా బయటకు వచ్చేసినాడు. ప్రధానంగా చూసుకుంటే గ్రహ దోషాలంతా కూడా పోయి ఈ యొక్క అష్టైశ్వర ప్రాప్తి కలగడానికి వివిధ పరిహారాలంతా కూడా ఏ రకంగా ఆచరించాలి, ఈ యొక్క పంచగ్రహ కూటమి ఏమైనా దోషప్రదమైందా, మనకంతా కూడా ఏ రకంగా ఉంటుందని చెప్పేసి తెలుసుకుందాం. ప్రధానంగా చూసుకుంటే మేషరాశి వాళ్ళకి ఎటువంటి ఫలితాలు ఉంటాయి, ఈ యొక్క ఏలినాటి శని ప్రభావం నుంచి ఏ రకంగా బయటపడాలని చెప్పేసి వివిధ పరిహార విధానం అంతా కూడా సూచించడం జరుగుతుంది. ఈ యొక్క షష్టగ్రహ కూటమి అనేది ఈ 2 నెలలు 3 నెలల దాకా అందరికీ ప్రభావాన్ని చూపిస్తుంది. పంచగ్రహ కూటమి అనేది కూడా ఈ యొక్క 2 నెలలు 3 నెలలు దాకా అంటే మార్చ్ ఏప్రిల్ మే దాకా మరియు జూన్ దాకా కూడా జూన్ 14వ తారీఖు దాకా ఈ యొక్క గ్రహ ప్రభావం అనేది ఉంటుందన్నమాట. గ్రహ గోచార రీత్యా మీనరాశిలో అంతా కూడా ప్రధానంగా చూసుకుంటే గోచార చక్రవశాత్తు శని శుక్ర బుధ రాహు మరియు సూర్య భగవానుడు సంచారం అంతా కూడా పంచగ్రహ కూటంలో మీనరాశిలో సంచారం చేస్తున్నారు. వృషభ రాశిలో అంతా కూడా బృహస్పతి సంచారం, ఈ యొక్క మిథున రాశిలో అంతా కూడా అంగారకుడ సంచారం అంతా కూడా జరుగుతుంది. మే 15వ తారీఖు దాకా బృహస్పతి అంతా కూడా ఈ యొక్క వృషభ రాశిలో సంచారం చేస్తారు. తర్వాత మే 15 ఆ సమయంలో మిథున రాశిలో సంచారం జరుగుతుంది. ఈ యొక్క అంగారకుడు అంతా కూడా ఈ యొక్క ఏప్రిల్ 3, 4 తారీఖులో స్థానచలనం అనేది ఉంటుంది, రాశి మారుతాడు. ఈ యొక్క అంగారకుడు అంతా కూడా కర్కాటక రాశిలో నీచ స్థానంలో సంచారం జరుగుతుంది. ఈ యొక్క రాహు కేతు అంతా కూడా మే నెల 18వ తారీఖున కుంభరాశిలో సంచారం చేయడం మరియు కేతు అంతా కూడా రాహు వచ్చి కుంభరాశిలో సంచారం చేస్తారు. మే 15వ తారీఖున కేతు అంతా కూడా మే 15వ తారీఖున 18వ తారీఖున ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క కేతు అంతా కూడా ఈ యొక్క సింహరాశిలో సంచారం చేయడం, అపసవ్య దిశలో అంతా కూడా వీళ్ళు సంచారం చేయడం అనేది ఉంటుందన్నమాట. ప్రధానంగా గ్రహ గోచార ప్రకారంగా గోచార చక్రవశాత్తు వివిధ రాశుల వాళ్ళకి మాసాది ఫలితాలు చైత్రమాస ఫలితాలతో పాటుగా పంచగ్రహ కూటమి దాని ఫలితాలంతా కూడా నీచస్థాన అంగారక దోషమంతా కూడా వివిధ రాశుల వాళ్ళకి ఎటువంటి ప్రభావం చూపుతుంది, దాని పరిహారం అంతా కూడా ఏ రకంగా చేసుకుంటే అష్టైశ్వర ప్రాప్తి కలుగుతుందో తెలుసుకుందాం. ప్రధానంగా చైత్రమాసంలో మేషరాశి వాళ్ళకి ఎటువంటి ఫలితాలు ఉంటాయో తెలుసుకుందాం. వృశ్చిక రాశి వాళ్ళకి చైత్రమాసంలో పంచగ్రహ కూటమి సమయాలు ఏ రకంగా ఉంటాయో తెలుసుకుందాం. ఏప్రిల్ మాసంలో ప్రధానంగా చూసుకుంటే వృశ్చిక రాశ్యాధిపతి అయిన అంగారకుడు ఏప్రిల్ 3, 4 తారీఖులో నీచస్థానంలో కర్కాటక రాశిలో సంచారం చేయడం వీళ్ళకి దోషకారకంగా ఉంది. రాశ్యాధిపతి దోషమంతా కూడా ఉండడం వల్ల ఇంట్లో చికాకులు కానీ కోప ఆవేశాలకు కానీ ఈ యొక్క క్రోధం పెరగడం కానీ ప్రతి విషయానికి మాట పట్టింపులు ఉండడం కానీ ఈ యొక్క నలుగురితో తిరిగేటప్పుడు మీ మాటకు విలువైపోతే మీ కోపావేశాలు రావడం కానీ జరుగుతూ ఉంటుంది. తద్వారా పెద్దల మాట సలహాలంతా కూడా తీసుకొని స్నేహితుల మాటలంతా కూడా వినడం వల్ల శ్రేయలాసంగా ఉంటుంది. మీకు అంతా కూడా మంచి లాభాలు గణిస్తూ ఉంటారు. విదేశాల కోసం అంతా కూడా నిత్యం మీరు ప్రయత్నం చేసుకోవడం శ్రేయస్కరంగా ఉంటుంది. గురువు అంతా కూడా వృషభ రాశిలో సంచారం చేయడం వల్ల మీకు స్వల్పంగా దోషకారకంగా ఉంటుంది. కావున ఈ యొక్క వృశ్చిక రాశి వాళ్ళు ప్రతినిత్యం కూడా అంగారక ప్రీతికరంగా కందిపప్పు దానం చేసుకోవడం, ఎర్రటి వస్త్రాన్ని దానిమ్మ పళ్ళని దానం చేసుకోవడం, మామిడి పళ్ళని దానం చేసుకోవడం శ్రేయస్కరంగా ఉంటుంది. చైత్రమాసంలో ఎవరైతే కనుక ఆనందమైన జీవితం జీవించడానికి వ్యాపారం అభివృద్ధి కలగడానికి ఉదకుంభ దానం అని చెప్పేసి దానం ఉంటుంది. ఈ యొక్క కుంభదానం అని చెప్పేసి అంటారు. మంచి కుండని తీసుకొని కుండనంతా కూడా మట్టి కుండని తీసుకొని దాంట్లో జలాన్ని నింపి ఆ జలమంతా కూడా జలసహితంగా బ్రాహ్మణోత్తంకి దానం చేసుకోవడం వల్ల ఈ యొక్క ఉతకుంభ దానం అంటారు. దాన్నంతా కూడా సకల గ్రహదోషం నివారణ జరుగుతుంది. పితృదోషము పితృశాపం నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. గొడుగు చెప్పులంతా కూడా దానం చేసుకోవడం వల్ల, విసనకర్రని దానం చేసుకోవడం వల్ల సర్వ గ్రహ దోష నివారణ జరుగుతుంది. జన్మలో ఉండే అపముచ్చు దోషాలు తిరిగిపోతాయి. ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా ఎవరైతే ఈ దానాలు చేసుకుంటూ ఉంటారో ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది. స్మరణ మాత్రైన సంతుష్టాయ నమః నామాన్ని జపం చేసుకోండి. శరవణ భవాయ నమః నామాన్ని జపం చేసుకోండి. శ్రీరామ జయ రామ జయ జయ రామ రామాయ నమః నామాన్ని జపం చేసుకోవడం వల్ల సర్వ గ్రహదేవతలంతా కూడా అనుగ్రహంతో పాటు శ్రీరామ కటాక్షం లభిస్తూ ఉంటుంది. దత్తాత్రేయ అనుగ్రహం లభిస్తుంది. సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహం అంతా కూడా లభిస్తుంది. స్కందోత్పత్తి అనే చరిత్ర అంతా కూడా వినడం వల్ల సర్వ గ్రహ దోషాన్ని నుంచి బయటపడి ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది. విదేశంలో స్థిరత్వం కోసం ప్రయత్నం చేసుకోవచ్చు. ఎవరైనా కానీ జన్మజాతంలో గ్రహదోషాలు ఉంటే కనుక
వ్యక్తిగత జాతకంలో గ్రహ దోషాల నుంచి బయటపడడానికి మమ్మల్ని సంప్రదించి మీ జన్మజాతకం అంతా కూడా విశ్లేషణ చేయించుకుంటే కనుక మేము చేసే యజ్ఞాది శాంతి కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల జన్మజాతకంలో సర్వగ్రహ దోషాన్ని అంతా కూడా తీరి విదేశీయాన యోగము లక్ష్మీ కుబేర యోగం కోసం అని చెప్పి యాగాలంతా కూడా ఆచరించుకోవడం వల్ల రాజశ్యామల యాగాన్ని ఆచరించుకోవడం వల్ల వివిధ రంగాల వాళ్ళకి రాజయోగం కలిసి వస్తుంది. తద్వారా ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది. వృశ్చిక రాశి వాళ్ళకి ప్రధానంగా అంగారక దోషం ఉంది కావున సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన అభిషేకం చేయించుకోవడం వల్ల చెరుకు రసము దానిమ్మ పళ్ళ రసంతో అభిషేకం చేసుకోవడం వల్ల శ్రేయస్కరంగా ఉంటుంది. ప్రధానంగా తేనెతో అభిషేకం చేసుకుంటే వాక్శక్తి పెరుగుతుంది. మీ మాటకు విలువ చేరుకూరుతుంది. గురు కటాక్షం లభిస్తుంది. వివాహాది శుభకార్యాల కోసం ఎవరైతే ప్రయత్నం చేసుకుంటారో ఈ యొక్క వృశ్చిక రాశి వాళ్ళు ప్రధానంగా చూసుకుంటే మీరు సీతారామ కళ్యాణాన్ని ఆచరించండి. సీతారామ కళ్యాణంలో పాల్గొనండి. తద్వారా శీఘ్ర కళ్యాణ యోగం లభిస్తుంది. ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది. నిత్యమంతా కూడా అన్నదాన కార్యక్రమంలో ఆచరించడం, గోమాత సేవ చేయడం, గోమాతకంతా కూడా పచ్చిక తెలగపెట్టి తోటకూర ఆకుకూరలు పెట్టడం వల్ల గోంగూర పెట్టడం వల్ల మీకు ఆనందమైన జీవితం జీవించడానికి సర్వ కర్మలంతా కూడా నశించి ఆనందమైన జీవితం జీవించడానికి మహాపాతకాలంతా కూడా పోయి పుణ్యయోగం కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది. నవగ్రహ శాంతి యజ్ఞాలు చేయాలి. తద్వారా మీరు ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది. దత్తాత్రేయ యజ్ఞం ఎవరైతే ఆచరిస్తారో దత్తాత్రేయ శాంతి హోమాలంతా కూడా ఆచరించుకోవడం వల్ల మూలమంత్రంతో హోమాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల గురుకటాక్షం లభిస్తుంటుంది. బృహస్పతి ప్రీతికరంగా శనగులు దానం చేసుకోవడం శ్రేయస్కరంగా ఉంటుంది. శనీశ్వరుడు ప్రీతికరంగా తిలలు దానం చేసుకోవడం శ్రేయస్కరంగా ఉంటుంది. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ రామే. శ్రీరామ జయ రామ జయ జయ రామ రామాయ నమః. ధర్మస్వరూపాయన శ్రీరామచంద్రుడి యొక్క శ్రీరామనవమి రోజున ఎవరైతే వివాహాది శుభకార్యాల కోసం ప్రయత్నం చేసుకుంటున్నారో అన్ని రాశుల వాళ్ళు మేషాది ద్వాదశ రాశి వాళ్ళు ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క 6వ తారీఖున ఏప్రిల్ మాసంలో చైత్ర మాసంలో ఏప్రిల్ మాసంలో అంతా కూడా శ్రీరామనవమి రోజున సీతారాముల కళ్యాణం మీ దేవాలయ ప్రాంగణం దగ్గరైనా కానీ మీ అపార్ట్మెంట్ దగ్గరైనా కానీ మీ కమ్యూనిటీ దగ్గరైనా కానీ మీ ఇంట్లో కానీ ఆచరించడం వల్ల శీఘ్ర కళ్యాణ యోగం లభిస్తూ ఉంటుంది. అన్నదాన కార్యక్రమంలో అన్నదానం మీ చేతితో వడ్డించడం వల్ల కూడా రాజయోగం కలిసి వస్తుంది. వధూవరులంతా కూడా ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారో శీఘ్ర కళ్యాణ యోగం కోసం అని చెప్పేసి మీరంతా కూడా సీతారాముల కళ్యాణం అంతా కూడా ఆచరించడం వల్ల మంచి కళ్యాణ యోగం లభిస్తూ ఉంటుంది. ఆనందమైన జీవితం లభిస్తూ ఉంటుంది. తద్వారా శ్రేయస్కరంగా ఉంటుంది. అన్నదాన కార్యక్రమంలో భాగంగా వడపప్పు పానకం అంతా కూడా వితరణ చేయండి. వస్త్రదానం చేయండి. తద్వారా రాజయోగం కలిసి వస్తుంది. శ్రీరామ జయ రామ జయ జయ రామ రామాయ నమః నామాన్ని జపం చేసుకోవడం, శ్రీరామాయ శరణం మమ నామాన్ని జపం చేసుకోవడం, ధర్మస్వరూపుడైన శ్రీరామచంద్రుడి కృపా కటాక్షాలు లభిస్తుంటాయి. శ్రీరామ జయ రామ జయ జయ రామ రామాయ నామాన్ని నిత్యం ఎవరైతే జపం చేసుకుంటారో శ్రీరాముడి దయా కృపా కటాక్షలు మన మీద ఉంటాయి. ఆరోగ్యవంతమైన జీవితం, ఐశ్వర్య యోగము, లక్ష్మీ కటాక్షము, దారిద్ర నివారణ జరుగుతుంది. కష్టాల నుంచి బయటపడతారు. రుణ బాధలు రుణ దుఃఖాలంతా కూడా పోయి విదేశంలో స్థిరత్వం కోసం ప్రయత్నం చేసుకునే వాళ్ళు విదేశంలో స్థిరత్వం లభిస్తూ ఉంటుంది. అఖండమైన లక్ష్మీ కటాక్షం లభిస్తూ ఉంటుంది. లక్ష్మీ కుబేర యోగం లభిస్తూ ఉంటుంది. ఈ యొక్క పురుష సూక్త విధానంగా శ్రీరాముడి యొక్క హోమాలు చేసుకోవడం వల్ల మూలమిత్ర విధానంగా ఆనందమైన జీవితం జీవిస్తారు. ఎవరైతే నవగ్రహ శాంతి హోమాలు చేసుకోవడం వల్ల సకల గ్రహ దోష నివారణ జరుగుతుంది. మేషాది ద్వాదశ రాశి వాళ్ళకి నవగ్రహ శాంతి హోమాలు చేసుకోవడం వల్ల జన్మాంతరమైన మహాపాపకాలంతా కూడా తీరి జన్మదోషం జన్మ జాతకంలో ఉండే నవగ్రహ శాంతి కలుగుతుంది. సర్వగ్రహ దోష నివారణ జరుగుతుంది. తద్వారా మీకు ఆనందమైన జీవితం జీవించడానికి లాభసాటిగా ఉంటుంది. విదేశంలో ఎవరైతే ప్రయత్నం చేసుకునే వాళ్ళు కూష్మాండ దానాన్ని చేయండి. తద్వారా మీకు మంచి ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది. సీతారాముల కళ్యాణం ఆచరించడం వల్ల వంశాభివృద్ధి కలుగుతుంది. సంతాన యోగము, కళ్యాణ యోగము, ఆనందమైన జీవితము, ఈ యొక్క విదేశాన యోగంలో ప్రయత్నం చేసుకునే విదేశాన యోగము, స్థిర ఐశ్వర్యము, ఉద్యోగంలో మార్పు, ఉద్యోగంలో ప్రమోషన్స్ కానీ లభిస్తూ ఉంటాయి. తద్వారా మీకంతా కూడా శ్రేయదాయకంగా ఉంటుంది. కావున ఎవరైతే చైత్రమాసంలో వచ్చే శ్రీరామనవమి రోజున తప్పకుండా విడవకుండా సీతారామ కళ్యాణం అందరూ కూడా ఆచరించండి. తద్వారా మంచి ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది. కళ్యాణ తలంబ్రాల అక్షతలంతా కూడా ఇంటికి తెచ్చుకొని పెద్దవాళ్ళు తల్లి తండ్రి ఆశీర్వాదము ఇంట్లో ఉండే పెద్దవాళ్ళ ఆశీర్వాదం తీసుకోవడం వల్ల శీఘ్ర కళ్యాణ యోగం లభిస్తుంటుంది. తద్వారా శ్రేయదాయకంగా ఉంటుంది. ఆనందమైన జీవితం జీవించడానికి పరిష్కారాలు చేసుకోండి. జన్మజాతకంలో ఉండే జాతక దోషాలు పరిష్కారాల కోసం విశ్లేషాత్మకంగా జాతకాలంతా కూడా విశ్లేషణ చేసి మీకు పరిష్కారం అంతా కూడా చేయడం జరుగుతుంది. ఈ యొక్క వ్యాపార స్థలంలో లక్ష్మీ కుబేర యంత్రాలంతా కూడా స్థాపన చేసి మీకు పంపించడం జరుగుతుంది. మీకు డీటెయిల్స్ కావాలంటే కనుక వాట్సాప్ నెంబర్కి అంతా కూడా సమర్పించండి. మీరంతా కూడా కన్సల్టింగ్ అంతా కూడా తీసుకొని మీరంతా కూడా
ఆనందమైన జీవితం ఇచ్చడానికి ఆస్కారం ఉంటుంది కానీ పరిష్కారం అంతా కూడా చేయడం జరుగుతుంది. ఈ యొక్క నవగ్రహ శాంతి హోమాలు, దత్తాత్రేయ హోమం, కాలభైరవ హోమ విధానంతో, ఈ యొక్క వారాహి హోమంతో, ఈ యొక్క ప్రత్యంగరాదేవి హోమంతో అంతా కూడా సర్వగ్రహ దోష నివారణ, శత్రుబాధ, శత్రుబీడ, నరకోశ, నరపీడ, నరశాపం నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. కావున ఈ అవకాశం అంతా కూడా మీరు సద్వినియోగం చేసుకుంటారని చెప్పేసి భావిస్తూ జయ గురు దత్తాత్రేయ నమః. శ్రీమాత్రే నమః.